నిజంగా ఆ ఐమాక్స్ లో ఒక థియేటర్ ఉంది కానీ ఆ కుర్చీ మాత్రం చిరిగిపోయిందని ఆయన ఇట్లా అసలు పిచ్చుకుంటా ఆ నవ్వు మాత్రం చినిగిపోయిందన్న. ఆయన అన్నాడు ఇంత ముందు రివ్యూ అన్నట్టు ఒక 10 నిమిషాలు డిసప్పాయింట్ చేసిన, అంటే డిసప్పాయింట్ కొద్దిగా ల్యాగ్ అవుతుంది కానీ డిసప్పాయింట్ అనే నేను పెద్దగా అనుకోను. సినిమా మాత్రం అల్టిమేట్ అన్న. వెంకటేష్ గారు రాగానే నెక్స్ట్ లెవెల్ నిజంగా. ఆ ఎపిసోడ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఫస్ట్ హాఫ్ ఒక 1 మ్యాన్ షోగా చిరంజీవి గారు ఎత్తుకొస్తే నెక్స్ట్ లెవెల్. వెంకటేష్ గారు రాగానే నెక్స్ట్ లెవెల్. హీరోయిన్ ఆమె కూడా ఆమె గ్లామర్, ఆమె యాక్టింగ్ హీరోయిన్ దిగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ సినిమా నడిచేది హీరోయిన్ మీదనే. ఒక భార్యల మీద, ఒక పెళ్ళాల మీద, ఒక ఆడబిడ్డల మీద ఈ సినిమా నడుస్తుంది. ముఖ్యంగా పెళ్ళైన వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడకపోతే వాళ్ళ జన్మ ధన్యం కాదయ్యా. ఎందుకంటే ఇవాళ రేపులా చిన్న చిన్న కూరలకి కోరిలని అదని ఇదని లవ్వులని గొడవలు అవుతుంటే చచ్చిపోతుంటారు. వాళ్ళు హుస్సేన్ సాగర్లో పోయి చస్తారు. అట్లా చావకూడదు. చిన్న చిన్న గొడవలు అవుతుంటది. మీరందరూ గుడికి పోతారు. రోజు శుక్రవారం శనివారం గుడికి పోయే బదులు ఇంట్లో పెళ్ళాలని మొక్కండి అని ఈ సినిమా మెసేజ్. నిజంగా ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడవచ్చు. ఆయన డాన్స్, ఆయన గ్రేస్, అదేవిధంగా ఆయన యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్. నిజంగా తెలుగు ఇండస్ట్రీ యువత, తెలుగు ఇండస్ట్రీ హీరోలు చిరంజీవి గారిని చూసి నేర్చుకోవాలి. ఒక పవన్ కళ్యాణ్, ఒక రామ్ చరణ్, ఒక అల్లు అర్జున్ గారు కూడా ఈయన డాన్స్ పనికిరాదు. నిజంగా నేను నిజం చెప్తున్నా. వాస్తవానికి ట్రైలర్ అంత మాత్రంగా నచ్చలే నాకు. సినిమా చూడడానికి మాత్రం నెక్స్ట్ లెవెల్. రాజాసాబ్ మూవీ కూడా ట్రైలర్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది. సినిమా మాత్రం దొబ్బింది. అందులో కూడా సేమ్ కామెడీ ప్రకారంగా సేమ్. కానీ ఆయన గుంజిని భయ్యా రాడు తిన్నాడు. ఈయన దాంట్లో ఒక మెసేజ్ ఇచ్చిందా, ఒక యువతకు ఎలా బాగుపడాలి, అరే చావకుండ్రా, ఇంకా బతకండ్రా. మనం చిన్న ఉన్నప్పుడు స్టార్టింగ్ ఓనమాలు నేర్చుకున్నప్పుడు 1వ తరగతి 2వ తరగతి నేర్చుకుంటాం కదా. మన జీవితంలో మనశంకర వరప్రసాద్ ఈ మూవీ మాత్రం మనకు ఒక జీవిత సత్యం నేర్పిస్తుందని నేను కోరుకుంటా. జై హింద్, జై పిఎస్పీకే, జై మెగాస్టార్.